మైనిస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే సంతనూతులపాడు నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేద్దామని స్థానిక ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు నూతనంగా నియమించబడిన ఆ పార్టీ మండలాల కన్వీనర్లకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం సంతనూతులపాడు నియోజకవర్గంలో నూతనంగా నియమించిన కన్వీనర్లు శనివారం ఒంగోలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సుధాకర్ బాబును కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. చీమకుర్తి మండల కన్వీనర్ గా పమిడి వెంకటేశ్వర్లు, చీమకుర్తి పట్టణ కన్వీనర్ గా కృష్టిపాడు శేఖర్ రెడ్డి, సంతనూతులపాడు మండలం కన్వీనర్ గా దుంపా చించిరెడ్డి, మద్దిపాడు మండలం కన్వీనర్ గా మండవ అప్పారావు, నాగులపుల్పాడు మండలం కన్వీనర్ గా పోలవరపు శ్రీమన్నారాయణ, సంతనూతులపాడు మండల పరిధిలోని ఒంగోలు క్లస్టర్ 4 కన్వీనర్ గా గోలి కోటేశ్వరమ్మను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. వ్యూహాలన్నిటికీ ప్రతి వ్యూహాలు రచించదగిన వ్యూహకర్తలు, అలాగనే గ్రామాల్లో వీరితో పాటు పనిచేయడానికి వీరికన్నా సీనియర్ నాయకులు ఉన్నారు, వయసులో పెద్దవారు ఉన్నారు, వివిధ పదవుల్లో ఉన్న గౌరవనీయులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉన్నారు, చైర్పర్సన్ ఉన్నారు, పిఐసిఎస్ 3 మెన్ కమిటీలు ఉన్నారు, జిల్లా కార్యవర్గంలో పనిచేస్తున్నటువంటి సభ్యులు ఉన్నారు, అలాగనే జేసీఎస్ ఇన్ఛార్జీలుగా ఒక 6 ఉన్నారు. వీళ్ళందరినీ సమాయత్తం చేసి సమన్వయం చేసి పార్టీ విభాగాలలో రేపు మాపు మండలానికి కూడా వీళ్ళకి కార్యవర్గం రాబోతుంది. మండలానికి అనుబంధ విభాగాల కార్యవర్గాలు రాబోతున్నాయి. సుమారుగా ఒక్కో మండలంలో 50 నుంచి 100 మంది క్రియాశీలక యాక్టివ్ పార్టిసిపెంట్స్ కార్యవర్గాలు రాబోతున్న శుభ సందర్భం ఇది. మాకేమాత్రం డోకా లేదు. రాబోయే ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవటం, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి విజయపదంలో నడిపించటం. మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో గడప గడపని దిగ్విజయంగా 91,000 గడపల్ని పూర్తి చేసిన సంఘటన మీకు తెలుసు. ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అమ్మ వెంకయ్యమ్మ గారి యొక్క దీవెనలతో, కర్ణం బల్లాం కృష్ణమూర్తి గారి యొక్క సపోర్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. రేపు మాపు విజయోత్సవాన్ని భారీ ఎత్తున చేయబోతున్నాం. కార్యదీక్షాపరులుగా ఈ రోజున సైన్యాధ్యక్షులుగా అన్ని మండలాలకు సైన్యాధ్యక్షుల నిర్ణయం జరిగిపోయింది. ఇక యుద్ధం 2024లో ఫేస్ చేయడానికి అందరం సంసిద్ధులుగా ఉన్నామని, ఈ నియామకం చేసిన గౌరవ ముఖ్యమంత్రికి సదా రుణపడి ఉంటామని, వారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేం. కేవలం నిబద్ధతతో కూడిన ఒక అంకిత భావంతో కూడిన ఒక క్రియాశీలకమైన పని విధానంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తిరిగి గిఫ్ట్ ఇస్తాం. ఈ సంతనూతులపాడు నియోజకవర్గాన్ని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి బాలినేని వాసు గారు, బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఈ నియోజకవర్గాన్ని అప్పచెబుతామని ప్రమాణం చేస్తున్నాం మీడియా సాక్షిగా ఈ శుభ సందర్భంలో. అలాగనే ఇంకా పదవులు రాబోతున్నాయి. చాలామందిని మేము అకామిడేట్ చేయబోతున్నాం. రాష్ట్ర కార్యవర్గంలో కొంతమందికి, రాష్ట్ర అనుబంధ విభాగాల్లో కొంతమందికి, జిల్లా అనుబంధ విభాగాల్లో కొంతమందికి పదవులు భారీ ఎత్తున రాబోతున్నాయి. అందరినీ కూడా సమాయత్తం చేసి అందరినీ కార్యదీక్షలోకి తీసుకొస్తామని సందర్భంగా మనవి చేస్తూ, మరోమారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, కరణం బల్లాం కృష్ణమూర్తి గారికి నా మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా ఇంత మంచి నిర్ణయాలు చేసినందుకు, అనుభవజ్ఞులైన వాళ్ళందరినీ పదవుల్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. అది ఊహించిన పొత్తే, అదేం కొత్త పొత్తు కాదు. మొన్నటిదాకా తెరచాటుగా జరిగింది, ఇప్పుడు బహిరంగంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలలో అత్యంత దురదృష్టకర నీచమైన నిర్ణయం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకటం. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ, ఆ మునిగిపోయే నావలో తను ఎక్కాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మునిగిపోతాడు. ఎవడైనా పక్క పార్టీ వాడు తప్పు చేసి దొంగగా దొరికి జైలుకి వెళ్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తన పార్టీని బలోపేతం చేసుకొని, తన కార్యవర్గ నిర్మాణం చేసుకొని, తన పార్టీ అధ్యక్షులను నియమించుకొని, వాళ్ళందరి ద్వారా కార్యకర్తలందరికీ రాజకీయ పదవుల అవకాశాలు ఇచ్చి 175 స్థానాల్లో పోటీ చేయాలని ఆశపడతాడు. కానీ ఇంత దగులుబాజీ దద్దమ్మ రాజకీయ నిర్ణయం మాత్రం నాకు తెలిసి ఆయన వల్లే సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ సొంతం పక్క పార్టీ వాడిని బతికిచ్చే రాజకీయవేత్తని ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ని చూసామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వాళ్ళు కలిసికట్టుగా వచ్చినా, కట్టకట్టుకొని వచ్చినా, అందరు కలిసి వచ్చినా మళ్ళీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
దాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు. మాకు ప్రస్తుతానికి అలాంటి సంకేతాలు ఏం లేవు. కానీ మేము గడప గడప తిరిగి ఉన్నాం, ప్రతి ఇంటిని సందర్శించాం, ప్రతి పేదవాడికి మేలు చేశాం. ప్రతి కుటుంబంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలనే తపన, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి తృప్తిగా కృతజ్ఞత తీర్చుకోవాలని ఓటర్ మహాశయుడు ఎదురు చూస్తున్నాడు. అది డిసెంబర్లో వచ్చినా మార్చిలో వచ్చినా జరగబోయేది అదే. ఈ దేశంలో అనేక మంది ప్రముఖులను అరెస్ట్ చేశారు. లల్లూ ప్రసాద్ యాదవ్, జయలలిత, కరుణానిధి, చిదంబరం, చిట్ట చివరికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా కోర్టు మెట్లెక్కి జడ్జిల ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎంత వాడైనా ఎంత స్థాయిలో ఉన్నా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జయలలితని తీసుకెళ్లి జైల్లో పెట్టిన చరిత్ర ఈ భారతదేశ రాజ్యాంగానికి ఉంది. ఆయన తుక్కుగా ఓడిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ ఓడిపోబోతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఆయన కోసం కొవ్వొత్తులు ర్యాలీలు చేసి వాళ్ళని అనవసరంగా టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్, కొత్త నాయకత్వం వెతుక్కోండి, లోకేష్ గారి వల్ల కూడా ఏమీ కాదని వారి పాదయాత్ర స్పష్టీకరణ చేసింది. మీరు చక్కగా మీ పార్టీని పునర్నిర్మాణం చేసుకొని ఏమన్నా 29 కన్నా ఏమన్నా లైన్లోకి వస్తారని చూసుకోమని నేను సలహా ఇస్తాను. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత మా గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాని మీద శవాల మీద పేలాలు వేసుకుని రాజకీయం తప్పించి ఏమన్నా ఉందండి? ఆయన అరెస్ట్ అయితే ఏం సానుభూతి వచ్చిందంటే దొంగకు సపోర్ట్గా ఈ సమాజం నిలబడుతుందా? మా డబ్బులు దోచుకోమని ప్రజలు చెబుతారా? 371 కోట్ల రూపాయల స్కామ్ జరిగి ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇంకోటి, ఈ శిక్ష వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. శిక్ష వేసింది జడ్జి గారు ముందు వాదోపవాదాలు జరిగినాయి. స్పెషల్ ఫ్లైట్లో రోజుకి 1.5-2 కోట్ల రూపాయలు ఫీజు తీసుకునే లాయర్ని వాళ్ళు పెట్టుకున్నారు. అయినా కూడా వాదనలో ఓడిపోయారు, న్యాయం గెలిచింది. ఇంకా అధ్యక్షులుగా మా సంతనూతలపాడు నియోజకవర్గంలో నూతనంగా ఇప్పుడు దాకా కన్వీనర్లుగా ఉన్నటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకి మరి జిల్లా అధినాయకుడు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సంతనూతలపాడు నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, శివప్రసాద్ రెడ్డి గారు, మా అందరినీ వెనకుండి నడుపుతున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు సుధాకర్ బాబు గారి యొక్క నేతృత్వంలో ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో 4 మండలాలు, ఒక పట్టణానికి నూతనంగా మరి యువరక్తాన్ని అధ్యక్షులుగా నియమించడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని నడిపేటువంటి అధినాయకుడు ఈ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సుధాకర్ బాబు గారు. యువకుడుగా వారు తీసుకునేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా ఈ 4.5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో పార్టీ పరమైన, ప్రభుత్వ పరమైన ఏ కార్యక్రమం అయినా కూడా దిగ్విజయంగా జరిగింది. గడప గడప తీసుకుంటే 16 నెలల పాటు తిమ్మసముద్రంలో మొదలైనటువంటి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం సంతనూతలపాడు పట్టణంతో దిగ్విజయంగా ముగించడం జరిగింది. ఇంకా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మండల పార్టీ అధ్యక్షులుగా అటు నాగులపూలపాడు మండలంలో శ్రీమన్నారాయణ గారు కానివ్వండి, మద్దిపాడు మండలం నుంచి సీనియర్ నాయకులు అన్న అప్పయ్య అన్న గారు కానివ్వండి, సంతనూతలపాడులో సీనియర్ నాయకుడు దుంపా చెంచిరెడ్డి గారు కానివ్వండి, చేమకుర్తి రూరల్ మండలానికి పవన్ వెంకటేశ్వర గారు, పట్టణానికి కృష్ణపాటి శేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో మరి పార్టీ యొక్క కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా సమ్మిళితం చేసి ఒక సంయుక్తంగా సాధించినటువంటి ఆ విజయమే ఈ గడప గడప దిగ్విజయంగా జరగడానికి నాంది. ఇంకా రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో మా నాయకుడు సుధాకర్ బాబు గారిని మరలా రెండోసారి శాసనసభ్యుడిగా చేయడానికి మేమందరం కూడా కంకణబద్దులై పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ నూతన కమిటీ చేసేటువంటి ప్రతి కార్యక్రమం నమస్కారం. మమ్మల్ని ఈరోజు మండల అధ్యక్షులుగా నియమించడానికి సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో మాకు సేదోడు వాదోడుకున్న సుధాకర్ బాబు గారికి, అలాగే మన విజయసాయి రెడ్డి గారికి, అలాగే మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అమ్మ వెంకయ్యమ్మ గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన వేవి సుబ్బారెడ్డి గారికి అందరికీ మా ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధి కోసం మేము శాయశక్తిలో పనిచేస్తాము. 2010 నుంచి మేము పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. అలాగే పార్టీ అభివృద్ధి కోసం మేము శాయశక్తిలో పనిచేస్తాము. పార్టీలో అందరినీ కలుపుకొని
పార్టీలో అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం మా శాయశక్తిలో పనిచేసి పార్టీని 2024లో మళ్ళీ అధికారం తీసుకురావడానికి మా శాయశక్తిలో పనిచేస్తాం. మాకు సహకరించిన సుధాకర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు సంతనూతలపాడికి సుధాకర్ బాబు గారిని క్యాండిడేట్గా నిర్ణయించిన పార్టీ అధిష్టానం నిర్ణయించినప్పుడు మేము ఆయనకి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నుంచి పార్టీ అధ్యక్షులుగా నియమించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు అలానే ఈ జిల్లా పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే జిల్లా పార్టీ అధ్యక్షులు జంకా వెంకటరెడ్డి గారికి, శ్రీమతి బుచ్చేపల్లి వెంకాయమ్మ శివప్రసాద్ రెడ్డి గారికి, మరియు మన స్థానిక శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబుకి అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పథకం చేరని ఇళ్ళు లేదు. గెలిపే లక్ష్యంగా 2024 ఎన్నికల్లో సుధాకర్ బాబు గారిని మరియు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యవర్గ నిర్మాణం అందరూ కూడా సహకరించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాము. సరే, అందరికీ నమస్కారం. ఈరోజు మన సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల అధ్యక్షుల నియామకం గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఈ పదవులకి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు గారి సహకారంతో, అలాగే మన జిల్లా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదంతో మాకు మండల అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా సంతనూతలపాడు మండలానికి నన్ను నియమించినందుకు వారందరికీ ఈ సభాముఖం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతనూతలపాడు నియోజకవర్గంలోని 4 మండలాలు, చేమకుర్తి టౌన్కి అందరినీ మమ్మల్ని 5గురిని అధ్యక్షులుగా నియమించినందుకు ఇంతకుముందే కన్వీనర్లుగా కొనసాగుతూ ఉన్నాం. గడప గడప కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశాం. మళ్ళా సురక్షా కార్యక్రమం కూడా దిగ్విజయంగా అందరు కన్వీనర్ల ఆధ్వర్యంలో టీజీఆర్ సుధాకర్ బాబు గారి నాయకత్వంలో పూర్తి చేయడం జరిగింది. ఈరోజు పూర్తిస్థాయి అధ్యక్షులుగా అందరికీ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అమ్మ వెంకయ్యమ్మ గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మాపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి వచ్చే 24 ఎన్నికల్లో సుధాకర్ బాబు గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకుంటామని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా చేసుకోవడానికి నిర్విరామంగా కృషి చేసి పాటుపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా మమ్మల్ని నియమించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారి నాయకత్వంలో మళ్ళా సంతనూతలపాడు విజయానికి మా తోడ్పాటు సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఒంగోలులోని ఫ్లైఓవర్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు భారీగా హాజరై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పోలీసుల తోపులాట జరిగింది. సరే బానేండి, వాలంటీర్లు పెట్టి ఓట్లు చేస్తున్నారు బానేండి, ఏమన్నా చేయండి, జనం మా ఎందుకు ఉన్నారని మేము ఆలోచిస్తున్నాం. మేము ఓటు నిరసన తెలియాలి. ఏంటిది
డ్రెస్ మిమ్మల్ని గౌరవించి సార్ పానివ్వండి సార్ ప్రభుత్వం చేసుకోవాలన్న దాగేమో కానీ ఓకేనా? ఆ మాట నువ్వు నిలబడతావంటే మేము ఓకే మా వస్తాం లాస్ట్కి. రేపు నుంచి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఎవరు చేస్తే వైసీపీ కానీ గడప గడపకి కానీ ఏదైనా కానీ ఫాలో అవుతావా చెప్పు, ఒక మాట చెప్పమ్మా ఓకేనమ్మా? పోలీసులు మూడు అడుగులు తెగించి ఒకటి బాడు పాప ఎక్కమ్మా వెనకరా 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 సార్ మేడం ఒక నిమిషం మళ్ళీ చేస్తా ఇప్పుడు నేను మాట్లాడి చిత్రం మళ్ళీ చేస్తా. చంద్రబాబు నాయుడు గారిని వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే పేద కుటుంబాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని, దానిలో భాగంగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కూడా మహిళల అభ్యున్నతికి ఉపకరిస్తుందని జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు అన్నారు. అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి ఆ అక్క చెల్లెమ్మలకు మంచి ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అదే అక్క చెల్లెమ్మను చేయి పట్టుకు నడిపిస్తూ ప్రతి సంవత్సరం 18,39,068 మంది 57 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఉన్న నా అక్క చెల్లెమ్మల కోసం అమలు చేస్తా ఉన్న వైఎస్ రంగంలో కనిపిస్తారు, ఇంకా వివిధ రకాల జాబుల్లో కనిపిస్తారు. రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు ఉంటే ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో నా పక్కన మీ బిడ్డ ప్రభుత్వం, రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడానికి పంపించిన ఈ సొమ్ములు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి మా స్వాగతం, పుష్పాంజలి. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు తెలంగాణ ఒంటరి బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఆ పేదలైన నా అక్క చెల్లెమ్మల 844 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 536,77 రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం మహిళా లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలోకి 536,76 రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జమ చేశారు. ఇప్పుడు ఆ చెక్ను
విడుదల చేస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా కట్టాలి అందిద్దాం. మొదటి వచ్చిన కాపు నేస్తంతో నేను కుట్టు మిషన్ కొనుక్కున్నాను. అట్లాగే 2వ సంవత్సరం వచ్చిన డబ్బులతో షేర్లు జాయింట్లు ఇచ్చి వ్యాపారంగా చేసుకుని నా కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఇదే కాదండి, నాకు రైతు భరోసా వస్తుంది. కొంచెం పొలం ఉంది నాకు 80 సెంట్లు. రైతు భరోసా వస్తుంది. డ్వాక్రాలో ఉన్నాను, రుణమాఫీ వస్తుంది. అలాగే కాపు నేస్తం వస్తుంది. మా అమ్మాయికి మాటలు రాదండి, నెలకు 3000 తీసుకొని వస్తుంది. నాకు అన్ని అలా జగనన్న వచ్చిన తర్వాత నాకు బాగానే పథకాలన్నీ అందుతున్నాయి. నేను అడుగురాను కానీ చిరునవ్వు చూడాలని నేను కోరుకుంటున్నాను. వాసన్న గారు కూడా నాకు ఇళ్ళ స్థలం వచ్చిందని పేరు వచ్చింది. నాకు పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఇంకా పెట్టలేదు. అది వస్తే కనుక ఇల్లు కట్టుకుందామని ఆశపడుతున్నాము. నెల రెంట్లు కట్టుకోలేకపోతున్నాము. ఒక నెల పేదవాడు పని చేయలేకపోతే కింద 8,707 మెంబర్స్కి 13 కోట్ల రూపాయలు ఈరోజు మనం విడుదల చేస్తున్నాం. దీని ద్వారా ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 4 విడుదల కలిపి 52 కోట్ల రూపాయలు కాపు మహిళలకి సోదరీమణులకి ఇవ్వడం జరిగింది. దీనిని ఈ జిల్లాలో ఉన్న కాపు సోదరీమణులు ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అర్హులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి కూడా శాచురేషన్ బడ్జెట్లో 52 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా వారి యొక్క జీవనోపాధి ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, వాళ్ళ నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, తద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూసుకోవాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాభినందనలు చెప్తూ ముగిస్తున్నాను.